హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈజీ అండ్ టేస్టీగా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఈ పుదీనా పచ్చడి చేయడానికి నేను మీడియం సైజు పుదీనా కట్ట అయితే ఒకటి తీసుకొని ఈ విధంగా కాడలు లేకుండా అన్నీ కోసుకొని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇవి ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని అది కూడా బాగా లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పచ్చిమిర్చితో పచ్చడి అనేది చేస్తుంటాం కదా, ఈ విధంగా ఎండుమిర్చితోటి ట్రై చేయండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవైతే ఏగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 4 నుంచి 5 మీడియం సైజు టమాటో ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అట్లాగే చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు, 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ఈ విధంగా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 7-8 పెద్దవైతే 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి అయితే 10 వరకు పొట్టు తీసివేసిన వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో యాడ్ చేశానండి. టమాటో అంతా మనకి మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా ఉంటేనే మనకి తినేటప్పుడు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఆ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పుదీనాని ఈ విధంగా లైట్గా ఈ విధంగా బ్లైండ్ చేసుకొని తర్వాత ఈ టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక పల్స్ చాలా తీసేయాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి